హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ క్రేజీ అమ్మాయి. రాగానే లడ్లు చూపించేస్తుంది, ఏంటా అనుకుంటున్నారా? పదండి చూసేద్దాం నాతో పాటు మీరు కూడా. అమ్మ ఆకలి అనంగానే ఇంట్లో అన్నం ఉంది కదవే తినవే అంటే, నాకు ఆకలి వేయట్లేదమ్మా, స్నాక్స్ ఆకలి వేస్తుంది అనంగానే హెల్తీగా ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా ఫ్రిడ్జ్లో ఉద్దిపప్పు కనిపించేసి ఆ ఉద్దిపప్పుతో ఏమి చేయాలా అని ఆలోచిస్తుండగా ఒక బ్రహ్మాండమైన ఐడియా తట్టేసిందండి. తట్టగానే వెంటనే ఆ ఉద్దిపప్పుని తీసుకొని దోరగా వేయించేసింది. వేయించిన తర్వాత దాంట్లో యాలకులు తీసి మిక్సీకి పట్టేసింది. మిక్సీకి పట్టగానే అలా పౌడర్ వస్తుంది కదా, అది బరకగా వచ్చింది. ఆ బరక అలానే పడితే మనం తినలేం కాబట్టి దాన్ని ఇలా పెద్ద గెంటెలో వేసి జల్లెడ పట్టింది. మరి చిన్న జల్లెడతో అయితే మన ఫేస్కి పౌడర్లా పూసుకోవాలి. మళ్ళీ చక్కెర మిక్సీకి వేసి పౌడర్ వేసేసిందండి. అలానే పౌడర్ని అయితే తినలేం కాబట్టి ఆ పౌడర్ని ఉంటలా చేయాలంటే ఏదో ఒకటి కలపాలి కదా, నీళ్ళైతే కలపలేం. సో నెయ్యి అయితే హెల్తీ కాబట్టి నెయ్యి బాగా కాంచుకొని ఆ నెయ్యి దాంట్లో పోసి, వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో అలా తిప్పుకోండి. మీకు నెయ్యి నచ్చదు అనుకుంటే మంచి నూనె కూడా కలుపుకోవచ్చు, అది ఆప్షనల్ అండి, మీ చాయిస్. బట్ నెయ్యి అయితే బెస్ట్ సజెషన్ అని నా ఫీలింగ్. దాన్ని బాగా మెత్తగా కలిపేసి ఆ తర్వాత ఉంటలు చుట్టుకోవాలన్నమాట. మా అమ్మ ఇలా కలుపుతుంటే, ఆ ఉంటలు చేస్తుంటే నాకేం గుర్తొస్తుంది తెలుసా? ఎన్టీఆర్ సినిమాలో సున్నుండ తీసుకో నా బామ అని ఎన్టీఆర్ పాడతాడు కదా, ఇప్పుడు నేను సున్నుండ తీసుకో నా బావ అనాలనిపిస్తుంది. అలా పాడుతూ అలా ముచ్చట్లు చెప్తుండగా సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి. అలా నా చేతికి ఇచ్చేసింది. అబ్బా, ఎంత కమ్మగా ఉంటుందో కదా! ఎప్పుడెప్పుడు దీన్ని తినేద్దామా అని ఉంది. కాకపోతే ముందు మీకు చూపిద్దామనేసి దీన్ని తినకుండా మీకు చూపిస్తున్నానండి. ఇలా సున్నుండలన్నీ రెడీ అవ్వగానే మా అమ్మకి ఇంకొక థాట్ వచ్చి, ఎలాగో శనగగింజలు ఉన్నాయి కదా, శనగుంటలు కూడా చేసేద్దాంలే, నాతో ఒక బాధ తప్పోతుంది. స్నాక్స్ అని పీడించనని మా అమ్మ అనుకుందో ఏమో తెలియదు కానీ, ఇలా సున్నుండలు మొత్తం ఖాళీ చేసి అలా శనగుంటలకి రెడీ అయిందండి. శనగగింజలన్నీ దోరగా వేయించుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ బెల్లాన్ని పగలగొట్టేసి 2 మిక్సీకేసి ఉంటలు చేసేసింది. దీనికి నెయ్యి, నూనె ఏం అవసరం లేదండి. ఎందుకంటే బెల్లంలో తేమ ఉంటుంది కాబట్టి నున్నగా ఇలా బాగొచ్చేస్తాయి. మీకు ఇలా ఉన్నాయంటే లడ్డూలు చాలా బాగొచ్చాయని, చాలా కమ్మగా ఉన్నాయని. మీరు కూడా ఇలానే హెల్తీ స్నాక్స్ తీసుకోండి. పిజ్జా, బర్గర్స్ ప్లేస్‌లో మేబీ బెస్ట్ ఇప్పుడున్న టైంకి, జనరేషన్‌కి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.